నమస్తే రావు బ్యాచులర్ బ్రదర్స్. ఏంద్రో బుట్ట బుట్ట చేపలు తెచ్చినవో వాటితో బిర్యానీ చేస్తాను. ఎట్ట బుడ్డ చేపల తలకాయలు బుట్టకుండా పులుసు పెడుతున్నాను. బుడ్డ చేప తలకాయలతో పులుసా? ఒరా నిన్ను గదంట్రా కామెంట్ లో తిట్టేదా? మొన్నేమో మేక తలకాయని తింటివి, నిన్నేమో ఎప్పుడు చూడని టర్కీ కూడా తలకాయని కూడా తింటివి, ఈ రోజేమో బుట్టకుండా బుట్ట చేప తలకాయలు పులుసు అంటుంటివి. అన్ని అయిపోయి తలకాయల మీద బండవేంద్రా. అయినా బుట్టకుండలో బుట్ట చేప తలకాయలు పులుసు ఎట్రా? ఫస్ట్ బుట్ట చేప తలకాయలు శుద్ధంగా కడుక్కొని వాటిపైన కొంత కారం పసుపు ఉప్పేసి వాటి కారం పట్టేదాన్ని కలుపుకొని పక్కన పెట్టి ఆ తర్వాత గ్యాస్ మీద బుట్టకుండా పెట్టుకొని దాంట్లో ఎర్రగడ్డ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసి వేయించుకొని ఆ తర్వాత గ్యాస్ మీద నుంచి దింపి ఆవాలు మెంతులు తలకాయ ముక్కలు అంటే చింతపండు పులుసు నిమ్మతప్ప పిండుకొని ఒక్కసారి తిప్పి ఎత్తుకొని పొయ్యి మీద పెట్టి మధ్య మధ్యలో మూత తీసుకుంటా కలబెట్టుకుంటా ఆ బుట్ట కుండలోంచి గుమ్మ వాసన వచ్చినప్పుడు దింపుకుంటే బుట్ట కుండలో బుట్ట చేప తలకాయలు పులుసు అయితే రెడీ అయిపోద్ది. ఆ కుండపై నుండి మూత తీయంగా ఆ కుండలోంచి బగబగ పొగలతో బట్టి గుమ్మ వాసన వస్తుంటే నేను దాన్ని చూసి తట్టుకోలేక ఆ కుండను ఎత్తుకొని అన్నం బొచ్చులో బొల్లించుకొని ఆ బుట్ట చేప తలకాయలు చూడండి నెట్టు ఉడికి ఆ బుట్ట కుండలో ఉడికిన బుట్ట చేప తలకాయలు పులుసుని అన్నంలో కలుపుకొని తింటుంటే అబ్బాబ్బా నీ పాసుకు కమ్మంగా రచ్చ లేపింది. కానీ మీరైతే పోతా లైక్ మీద ఒక దెబ్బ ఏంటన్నావు.